డిఎస్సి రాజకీయం అయిపోయింది. ఇంకా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి రాజకీయం కూడా కొద్ది రోజులు చేశారు. ఇప్పుడు ఎల్నినో పైన రాజకీయం మొదలెట్టారు. సో వర్షాలు లేవని, కురవాల్సినటువంటి వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుందనే విషయం తెలిసి కూడా దీనిపైన రాజకీయం వైసీపీ అధ్యక్షుడు జగన్ మొదలుపెట్టారు. సో ఒక పక్క ఆయనే కరువు అని చెప్తారు, ఇంకో పక్క వర్షాలు లేవని కూడా ఆయనే అంటారు. ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీళ్లు లేవంటారు. మళ్ళీ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీరును రైతులకు సకాలంలో అందించట్లేదని కూడా వారే చెప్తారు. అసలు ఇంతకీ ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి, లేదా దీని విషయంలో ప్రభుత్వం చేస్తున్నదేంటి, లేదా ఇంకా చేయాల్సిందేంటి, ఈ విషయం పైన ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎల్నినో పైన చర్చకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. కానీ ఎక్కడా చర్చ జరగలేదు. శాసనసభకు వైసీపీ వెళ్ళదు, ఇక శాసన మండలికి వెళ్ళింది. డిఎస్సి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ అసలు ఏ అంశం కూడా చర్చకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వట్లేదు, లేదా శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించట్లేదు. తాగునీటికి అవసరాలకు నీరు వదిలినా మొత్తం కూడా నీరుని ఇష్టానుసారంగా వదులుతున్నారు తప్ప సాగునీటికి ఇవ్వట్లేదు. ఇది జరుగుతున్నటువంటి రాజకీయం. సో ఒకప్పుడు ఇదే పట్టిసీమ పైన ఏమన్నారు, 2016లో దీన్ని తీసుకొని వచ్చి ఇటు గోదావరి కృష్ణ అనుసంధానం చేయడంతో పాటు కృష్ణా డెల్టాకు నీరు అందించారు. దాదాపు ఇప్పటి వరకు రైతులు ఈ నీటి ద్వారా పండించినటువంటి పంటల వల్ల 25,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. కానీ ఇది అనవసరం, ఈ మోటార్లని ఏదో తూకానికి వేసుకోవచ్చు, ఇదొక అవినీతి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజే సెలవు ఇచ్చారు. ఈరోజు మాత్రం నీళ్లు సక్రమంగా ఇవ్వట్లేదు అనేటువంటిది. ఇప్పటికీ దీని ద్వారా వస్తున్నటువంటి నీటితో దాదాపు 7 నుంచి 8,000 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. కానీ వాస్తవానికి రైతులకు అవసరం 16,000 క్యూసెక్కుల వరకు అవసరం ఉంది. అయినా అందుబాటులో ఉన్నటువంటి దాంతో అందిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం పైన రాజకీయం చేయాలా, లేకపోతే నిజంగా రైతులను చైతన్యం చేయాలా, లేకపోతే ప్రభుత్వం ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలా, ఏం చేయాలి, ఏం జరుగుతోంది? ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం, లేదా రైతుల్లోనో ప్రజల్లోనో ఒక ఆందోళనను రేకెత్తిచ్చి వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కరెక్ట్? డిస్కస్ చేద్దాం ఇదే అంశం పైన. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజా గారు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ విశ్లేషకులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలా గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక మాజీ శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. రాజా గారు నమస్కారం. ఏంటి ఎల్నినో సంబంధించిన విషయంలో నమస్కారం అండి. ఇటు రైతులకు సకాలంలో సాగునీరు అందించకపోవడం, లేకపోతే రైతులను పట్టించుకోకుండా వ్యవహరించడం, ఇలా ప్రభుత్వం చేస్తోందా? ప్రభుత్వం ఏం చేస్తోంది? జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా రైతుల మీద ఆయనకు ప్రేమో, లేకపోతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో వీటిని మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయమా? ఏ కోణంలో చూస్తున్నారు అసలు? ముందుగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకి, నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా విక్రమ్ పూలే గారికి మీకు నా ధన్యవాదాలండి. సార్, ఈరోజు వ్యవసాయం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటుంటే రైతుని మోసం చేసిన వ్యక్తి, రైతుకు అన్యాయం చేసిన వ్యక్తికి ఈ రోజున వ్యవసాయం పట్ల ఇంత ప్రేమ కలగటం అంటే నాకు అసలు అర్థం కానిటువంటి అంశం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో, ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పండిన పంటకి గిట్టుబాటు ధర లభించేలాగా ఏ రోజు ప్రయత్నించాల, లేకపోతే సకాలంలో నీటిని అందించే విషయంలో కానీ, సకాలంలో ఎరువులు అందించే విషయంలో కానీ, సకాలంలో ధాన్యం సేకరణ కానీ, లేకపోతే ఏ పంటలకైనా గిట్టుబాటు ధర లభించేదానికి పంటల కొనుగోలు విషయంలో కానీ
బడ్జెట్లో మాత్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ చాలా బెటర్, కానీ ఏ రోజు కూడా ఉపయోగించినటువంటి నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడనేది గుర్తు చేస్తా ఉన్నాను. అసెంబ్లీ సాక్షిగా రైతుని మోసం చేసినటువంటి పెద్ద మనిషి. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టావా లేదు అని ఏనాడు కూడా సభా హక్కులను కానీ సభలో ఉన్నటువంటి నిబంధనలు కానీ అతిక్రమించినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఫస్ట్ లాస్ట్ పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, కింద కూర్చోవటం ఎవరి కోసం అంటే రైతు కోసం కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే అకాల వర్షాలు దాదాపు 9 సార్లు కురిస్తే ఆ 9 సార్లు కాలంలో జరిగిన పంట నష్టానికి గురైనటువంటి రైతాంగాన్ని ఏ ఒక్క రైతును కూడా సందర్శించినటువంటి పరామర్శ చేయనటువంటి, ఎందుకంటే పరామర్శ చేయటంలో ఇతనిది పెద్ద చేయ అని చెప్పి అనుకునేవాళ్ళు ప్రజలు అప్పుడు వరకు. ఎందుకంటే మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఆత్మ వారికి అందరు కూడా ప్రజలు చనిపోయారు, గుండె పోటు వచ్చి చనిపోయారు, వాళ్ళందరినీ పరామర్శ పేరుతో విగ్రహాలు పెట్టుకుంటూ తిరిగినటువంటి ఈ పెద్ద మనిషి ఈయన కాలంలో, ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేశంలో 3వ స్థానంలో ఉంటే, కౌలు రైతులు 2వ స్థానంలో ఉంటే ఏ ఒక్క రైతుని కూడా పరామర్శించినటువంటి వ్యక్తి కాదు ఈయన. లేదా పంటల నష్టాన్ని ఎక్కడైనా పరామర్శించాలంటే పరామర్శించినటువంటి వ్యక్తిగా ఈయన ఒక్కడే. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో మనం లెక్కేసుకుంటే ఈయన ఒక్కడే ఎక్కడ కూడా పరామర్శించాడు. ఎక్కడ పరామర్శించాడే అంటే గాలిలో పరామర్శించాడు. ఇలాంటి ఉదాహరణలు నేనైతే మీరు 4 గంటలు మాట్లాడమన్నా కూడా ఒక్కొక్క అంశం మీద కూడా మాట్లాడతానండి. అయితే నేను క్లుప్తంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇతను ఆలోచించే విధంగా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు, దేనికి మాట్లాడుతున్నాడు? సహజంగా రైతుకి ఎప్పుడైనా నష్టం జరిగిందంటే 2 రకాలుగా అండి. ప్రకృతి వైపరీత్యం ఒకటి, లేకపోతే మానవ తప్పిదం. అంటే ఎవరైతే పాలకులుగా ఉన్నామో వారు ఏదైనా తప్పు చేస్తే దానివల్ల కూడా నష్టం జరగవచ్చు. కానీ నీ యొక్క పాలనలో నీ వల్లే నష్టం జరిగింది అంటే ఇంకా రైతుని యాంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని దండగ రాకుండా పండగ చేద్దామని ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు జరిపినటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత ఎందుకు జరగల? ఏదైతే రాయలసీమలో రత్నాలసీమగా ఉన్నటువంటి రాయలసీమని మరలా అలాంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి అక్కడ డ్రిప్, స్ప్రింక్లర్లు, అంతేకాకుండా చెరువులు తవ్వించి, ఇంకుడు గుంటలు తవ్వించి ఆ రకమైనటువంటి అక్కడ అనంతపూర్ ఏదైతే డ్రాట్గా పేరు పొందినటువంటి రాయలసీమలో నీటి నిల్వల్ని పెంచిన ఘనత ఆయనదైతే, ఈయన ఏ రోజైనా సరే ఆ నీటి నిల్వల్ని కాపాడటానికి కానీ, లేకపోతే అక్కడున్న రైతుని న్యాయం చేయటానికి కానీ, లేకపోతే అసలు రైతుల్ని నమోదు చేసే కార్యక్రమంలో ఈ రోజున రైతుల్ని నమోదు చేసే దాంట్లో రికన్సిలేషన్ డేటా అనేది ఉంటుందండి. రికన్సిలేషన్ డేటా అంటే ఏంటి? ఏ మండలంలో అయినా సరే ఎంత పంట వేశారు అనే దానికి ఒక లెక్క తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా, ఖరీఫ్లో అయింది, రబీలో అయింది. అలాంటి పంట డేటాను కూడా సక్రమంగా కలెక్ట్ చేయకుండా ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ వస్తే సగం మందికే రైతులకు పంచి మిగతా సగాన్ని స్వాహా చేసినటువంటి దొంగలు మీరు. ఇలాంటి నాయకత్వం నీదైతే ఈ రోజున ప్రతి ఎకరాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి 95%ని ఈ రోజున డిజిటలైజేషన్ చేసినటువంటి ఘనత ఈనాటి పాలక ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని. ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క అంశంలో మీరు ఎన్ని తప్పులు చేశారంటే ఇరిగేషను, అదేవిధంగా రెవెన్యూ, హార్టికల్చరు, అగ్రికల్చరు కలిసి డేటాని తీసుకురావాల్సిన ప్రాతిపదికలో మీరు సగం డేటాని తీసుకొచ్చి సగం డేటాని ఒక్కొక్క వాళ్ళకి 200 ఎకరాలు, 300 ఎకరాలు ఎవరెవరి పేర్లలో పెట్టి, రాజస్థాన్లో ఉన్న వాళ్ళ పేర్లు, తెలంగాణలో ఉన్న వాళ్ళ పేర్లు, వరంగల్లో ఉన్న వాళ్ళ పేర్లు, అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళ పేర్లు, హర్యానాలో ఉన్న వాళ్ళ పేర్లు నెంబర్లు పెట్టి, అంటే ఏంటంటే కాంపెన్సేషన్ వచ్చినప్పుడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన క్లెయిమ్ ఏ రైతుకైతే రావాలో ఒక్కొక్క రైతుకి 2 ఎకరాల వరి పంట వేసుకున్న రైతుకి 37 రూపాయలు ఇచ్చిన ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 71 రూపాయలు ఇచ్చిన ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 96 రూపాయలు ఇచ్చిన ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే
కొన్ని ప్రాంతాల్లో రైతుని రాజకీయం చేసినటువంటి నాయకత్వం నీదయ్యా. ఎస్ తెలుగుదేశం పార్టీ రైతు, కాంగ్రెస్ పార్టీ రైతు, కమ్యూనిస్ట్ పార్టీ రైతు, వైసీపీ పార్టీ రైతు, రైతును రాజకీయం చేశావు. మేము రైతును రాజుని చేయడానికి ప్రయత్నించాం. ఎస్ సాగునీటి కాలువల గురించి నేను ఒక్క మాట చెప్పి మిగతాది మీకు వెళ్దాం సార్. సాగునీటి నువ్వు ఎప్పుడైనా సరే ఈ రోజున అకాల వర్షాలు Yes. నేను ఇది కూడా వ్యవసాయంలో భాగండి. సాగునీటి కాలువలు కానీ, మురుగునీటి కాలువలు కానీ, ఏ రోజైనా సరే బోధి కాలువ కానీ నీకు అసలు ఎలపడిదంటే దాపడిదంటే తెలుసా? కాడంటే మేడంటే తెలుసా? Right. ఆవుకి ఎద్దుకి తేడా తెలియనటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నడిపావు. అలాంటి పాలన నువ్వు చేసావు. నేను వేరేగా చెప్పట్లా, విమర్శించట్లేదండి, ఇది వాస్తవం నేను చెప్పేది. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియనటువంటి నాయకత్వం ఇది. నువ్వు ఆ రకమైనటువంటి నాయకత్వంతో నువ్వు నడిపి ఈ రోజున రైతుకి న్యాయం చేయాలని చెప్పి రైతు పండించిన పంటని, రైతు వ్యవసాయాన్ని, అదేవిధంగా పండిన పంటకి గిట్టుబాటు ధర లభించే విధంగా నోటికి అందిన కూడిని నేలపాడు కాకుండా చూడటానికి ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి పోలిక పెట్టుకుంటావేంటి? ధాన్యం సేకరణ చేస్తే దాని బాకీ మేం కట్టాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేనికి మాట్లాడుతున్నావు? ఇవాళ కుంభకర్ణులాగా నిద్రపోతున్నాడని చంద్రబాబు నాయుడు అంటావా? కుంభకర్ణుడు నువ్వు. ఇవాళ నీకు మంచి వినపడదు, చెడు మాత్రం కనపడుతుంది. అదే సార్, ఈ అంశాన్ని చర్చకి పెట్టారు, అక్కడ రాలా. శాసన మండలిలో మీరు చర్చకి డిస్కషన్ శాసన మండలిలో నువ్వు ఉండే నువ్వు శాసన మండలిలో నీకు ఉంది. అది జరగకుండా చేసి నువ్వు కేవలం ఎల్నినో మీద మాట్లాడి మీద అడిగాం. ఏపీపీఎస్ లో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడమన్నాం. ఇది కూడా డిఎస్సి గురించి కూడా చర్చిద్దామని చెప్పాం. అన్నిటినీ నువ్వు అడిగిన అన్నిటినీ మేము చర్చిస్తామని చెప్తున్నా కూడా నువ్వు కనీసం దాన్ని చర్చించకుండా గోల చేసి కాలాన్నంతా వృధా చేసి నువ్వు 4 రోజులని కూడా టైం వేస్ట్ చేసి ఎంత వ్యయాన్ని నువ్వు చేస్తున్నావు అంటే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా నీకు బాధ్యత లేని ప్రతిపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి చూద్దాం సార్. ఎందుకంటే ఒక్కొక్క అంశం మనం చూస్తున్నాం. అటు డిఎస్సి మీద కొద్ది రోజులు, తర్వాత బీసీ రిజర్వేషన్ల మీద కొద్ది రోజులు, ఇప్పుడు మళ్ళీ ఎల్నో మొదలు పెట్టారు. ఇది ఎక్కడి దాకా ఎప్పుడు దాకా తీసుకెళ్తారో కూడా చూద్దాం. నారాయణ రెడ్డి గారు నమస్కారం. ఏంటి అసలు కూటమి సర్కారు ప్రస్తుతం ఎల్నినో ఒక్క నిమిషం చెప్తాను సార్. వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గర. కట్టు పేస్టులో చెప్పండి సార్. వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గరికి. నారాయణ రెడ్డి గారు, ఏంటి అసలు ఎల్నినో మీద కూటమి సర్కార్ అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఉన్న నీటిని కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, లేకపోతే రైతుల్ని చైతన్యం చేయట్లేదు, అసలు ప్రీమియం వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా చేశారు అని చెప్పి చాలా అంశాలు మాట్లాడారు. సరే, గతంలో ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, మనం ఇప్పుడు దాకా కొంత చర్చ జరిగింది. సో అసలు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకి ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వ పరంగా చైతన్యం చేసేటువంటి విషయం కావచ్చు, లేకపోతే రైతులకు అవగాహన కల్పించడం కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి, జగన్ మాట్లాడింది ఏంటి? ఇవాళ ప్యానలిస్ట్లో ఉన్నటువంటి పెద్దలకు, అట్లాగే వీక్షకులకు మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే అసలు వ్యవసాయం గురించి ఏమీ తెలియనట్టు వాళ్ళు మాట్లాడినట్టు ఉంది ఆ యొక్క ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడటం. ఎవరో రాసిచ్చింది చదువుకుంటూ మనకు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే మనకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏంటంటే ఆయన యొక్క ఆలోచన ఏంటో, బెంగళూరు నుంచి రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, మనం ప్రజల్లో ఉన్నట్టు అనిపించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడుతున్నాడే కానీ అసలు ఆ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ గురించి ఆయన మాట్లాడడం, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్లో మనకు ఏదైతే శ్రీశైలం డ్యాంలో ఉన్నటువంటి నీళ్లు ఎప్పుడు అక్కడికి వెళ్తాయనేది ఏదో తెలియనట్టుగా ఆయన చెప్తే నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు మరి సీఎంగా చేసినటువంటి ఆయన ఇంటికి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఈయన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజైనా సరే మనకు ఒక్క పూటైనా సరే రాయలసీమ వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించినటువంటి ఘనత అతని దగ్గర ఉందా? కుప్పంలోకి పోయాడు, ఏదో ఆర్టిఫిషియల్గా ఒక సినిమా తీసినట్టు తీసి ఒక అరగంట నీళ్లు పోయిపించి నీళ్లు ఇచ్చేసారు కుప్పానికి అని చెప్పని
మాట్లాడినటువంటి వ్యక్తి. సీనీ తోటలు రాయలసీమలో ఈ సమయంలో అడ్డంగా నరుక్కున్నారు. ఎండలకి ఆ సీనీ చెట్లకు నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు అయితే మరి చంద్రబాబు గారు అప్పుడే ఇంపుడు గుంటలు కావచ్చు, స్ప్రింకిల్స్ కావచ్చు, అనేకమైనటువంటి ఇచ్చారు. ఈయన సమయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుమా, ఒక్క రైతుకు కూడా సరే స్ప్రింకిల్స్ ఇవ్వడం కానీ, మెట్ట ప్రాంతాల్లో గురించి వ్యవసాయానికి గురించినటువంటి పనిముట్లు ఇవ్వడం కానీ, గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో రైతుల్ని దగా చేసినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఏ రైతుకి కూడా కనీసం స్ప్రింకిల్స్ ఇవ్వలేదు. ఎక్కడా కూడా శనగ విత్తనాలు వేసుకునేదానికి కూడా స్ప్రింకిల్స్ ఇవ్వలేనటువంటి దరిద్రపు కొట్టినటువంటి ప్రభుత్వం అది. ఈరోజు రైతులకి కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదో చెప్పాలని మాట్లాడుతున్నావే, అసలు నువ్వేదయ్యా మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు పట్టుసీమ గురించి మనము గోదావరి జలాలని ఏదైతే కృష్ణా జలాల వైపుకి, కృష్ణా కింద ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి మరలించి ఆఖరి దశలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా సరే నీళ్లు సరిపోకపోతే మరి మనకున్నటువంటి కృష్ణా బ్యారేజ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పని పట్టుసీమ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే, ఇది శుద్ధ వేస్ట్, ఇది పనికిరాదు, ఇది ఎందుకు చేస్తున్నాడు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మరి కృష్ణా డెల్టా గురించి కానీ, మరి గోదావరి నీళ్ళు ఇవ్వడం లేదని కానీ మాట్లాడుతూ ఉన్నాడే. అసలు వీళ్ళకి సిగ్గుందా మాట్లాడేదానికి? రైతుల యొక్క గురించి కానీ, రైతుల యోగక్షేమాల గురించి కానీ ఏ రోజైనా సరే కాస్తన్నా సీరియస్గా తీసుకొని మరి రైతులకి వాళ్ళకు ఉపయోగపడ్డారా? మరి వాళ్ళు ఉన్న సమయంలో ఎక్కడన్నా కూడా సరే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బీమాని సక్రమంగా ఇవ్వడం జరిగిందా? పంట నష్టం వచ్చినటువంటి రైతుకి నిజంగా ఇవ్వవలసినటువంటి, చేరవలసినటువంటి ఆ బీమా సౌకర్యాన్ని చేర్చినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉందా అన్నటువంటి విషయాన్ని కూడా మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగం అంతా కూడాను ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా రైతులను దగా చేశాడు, ఏ విధంగా మోసం చేశాడు, కళ్ళి బొల్లి కన్నీళ్లు మారుస్తూ మొన్నేమో మిరపకాయ రేటు తగ్గిపోయింది, మిరపకాయల రేట్లు కొనడం లేదు, మిరపకాయ ఎవరు కొనట్లేదు అని చెప్పని గుంటూరు యార్డ్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి స్టాక్నంతా కూడా, రైతులకు ఉన్నటువంటి స్టాక్నంతా కూడా తొక్కి, కాళ్ళతో తొక్కి అవి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి ఇటువంటి దౌర్భాగ్యులు అక్కడ ఉన్న రైతులందరూ కూడా దండం పెట్టుకున్నారు, అయ్యా నీతో పనికిరామనేసి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, పొగాకు రైతు, అయ్యా సిగరెట్ ప్యాకెట్ ఏమో ఇంతలాగా నమ్ముతున్నారు, మేమేమో ఇంతకు పండిస్తున్నాం అని చెప్పి. ఇవన్నా మాట్లాడుతున్నారయ్యా? పొటాటో చిప్స్ ఉన్నాయి, రైతు కష్ట పండించినటువంటి పంట ఎంత ఉంటుంది? ఒక పొటాటోకి ₹1, ₹2 వస్తుంది. కానీ మనం పోయేమో చిప్స్ కొనేటప్పుడేమో వాళ్ళకి ₹120 పెట్టి చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. ఇదేనా కంపారిజన్? వాల్యూ యాడెడ్ ప్రాసెసింగ్ గురించి తెలియకుండా మాట్లాడితే, ఒక సీఎం దగ్గర మాట్లాడుతూ ఉంటే కూడా కనీసం ఖండించడం కానీ, ఇది ఈ విధంగా జరుగుతుందయ్యా, ఈ విధంగా దీనికి వాల్యూ ఎడిషన్ వస్తుంది కాబట్టి మనం రైతుల నుంచే కూడా కొంతవరకు వీళ్ళని తయారు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వకుండా తప్పుడు వైపు నడిపించి వాళ్ళు ఆ విధంగా మాట్లాడించడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. పరిస్థితుల్లో చైతన్యం చేయడం కానీ, లేదా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైపు నుంచి స్థానికంగా అగ్రికల్చర్ శాఖ ఏం చేస్తుంది అసలుకి? సో మనం చూస్తున్నాం, ఎందుకంటే జూన్ నుంచి జూలై కానీ ఆగస్టులో వర్షపాతం అయితే పడలేదు, ఎక్కడ నమోదు పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలినో అని చెప్పని ప్రపంచం అంతా కూడా ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని దగ్గరలో కూడా వర్షపాతం తక్కువ, ఎక్కడెక్కడ వర్షపాతం తక్కువ నమోదవుతాయి. కాస్త కరువు అనేది దిశగా ఉంది ఇవాళ ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో అని చెప్పినది ముందుగానే శాటిలైట్ సర్వే ద్వారా ఇది మనకు అందరికి కూడా తెలిసింది. ఇది ఒక విపత్తు. ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముందుగానే ఈ డిజిటల్ విధానంలో ఏ మండలంలో ఎంత వర్షపాతం నమోదైంది, అక్కడ ఏ విధంగా ఏదైనా పంట పండేదానికి ఉన్నటువంటి నీరు సరిపోతుందా లేదా, లేకపోతే కొత్త పంటలు వేయొద్దు అని చెప్పని ముందుగానే చెప్పడం కూడా జరిగింది. మరి ఆ విధంగా డిజిటల్ విధానంలో అన్నిటినీ కలుపుకొని
ఏదైనా జరిగినా కూడా సరే బీమా సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా, బీమా కట్టిన వారికి బీమా సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టింది ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మీద కూడా దుయ్యెత్తి ఏదంటే అదండి అసలు నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం కూడాను వాళ్ళకి అసలు నేను అనుకుంటున్నాను డిబేట్ పెట్టి వాళ్ళకి ఏదో మైలేజ్ ఇటువంటి వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట లేకపోతే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా మాట్లాడిపోతూ ఉంటే అది అలానే వదిలేస్తే ప్రజలు మళ్ళీ అది నిజం అనుకోవడము లేకపోతే ఏ ఉంటుంది కదా. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, కానీ అక్కడ చెప్తున్నది ఏంటి, నిజంగా వారి పీరియడ్లో కూడా వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేశారనేది కూడా ప్రజలకు తెలియాలి. సో అందుకోసమనే విక్రమ్ పుల్ల గారు ఏంటి అసలుకి ప్రకృతి విపత్తు ఎల్నినో అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ కాదు, మనం చూస్తున్నాం మన దేశంలో కానీ అనేక దేశాల్లో ఈ సమస్యని ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లేదా ఇంకా చేయాల్సింది ఏంటి అనే విషయంలో చర్చ జరగడం లేదా సూచనలు ఉంటే చేయడం అనేది కరెక్టే. కానీ దీన్ని రాజకీయ కోణంలోనో లేకపోతే రైతులను రెచ్చగొట్టేదానికో చూడడం అనేది కరెక్టా? సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఏం జరగాలి? ముందుగా మీకు, రాజా గారికి, నారాయణ రెడ్డి గారికి, ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి ఆయన శాసనసభకు వెళ్ళటం లేదు, తన తోటి శాసనసభ్యులను కూడా సభకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవటం ఇదంతా చూసాం. ముఖ్యంగా ఏంటంటేనండి, ఒక విపత్తులో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా అసెంబ్లీ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కావచ్చు, నేను అనేక దశాబ్దాలుగా పరిశీలిస్తున్నాను, ముందుగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఎవరైతే రైతులు ఉన్నారో బాధితులుగా ఉన్నారో వాళ్ళని పరామర్శించి అసలు అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని తెలుసుకుంటారు ప్రతిపక్ష నేతలు. వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు లేకపోతే ఎవరైనా కూడా, అంటే ఎవరైతే అధికారంలో లేకుండా ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు కొన్ని వాస్తవాలను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసిన తర్వాతే మాట్లాడతారు. అప్పుడు లేకపోతే పర్సెప్షన్స్ మీద మాట్లాడండి. అంటే ఇవాళ ఆశ్చర్యం మీరు చూసాం మన గతంలో వరికంకులు కావచ్చు ఎండినటువంటి పంటల్ని తీసుకొని వచ్చి ప్రదర్శిస్తూ చేసేవాళ్ళు. అంటే ఆయన కనీసమైనటువంటి బాధ్యత అది. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ బాధ్యత ఏంటంటే అసెంబ్లీలో ఒక అంశాన్ని లేవనెత్తే ముందు కొంత హోంవర్క్ చేయాలి. హోంవర్క్ అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎంతవరకు వేశారు, పంటలు ఏ విధంగా వేశారు, అది నీరు వస్తుందా రావట్లేదా, లేకపోతే మిగతా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయా లేదా, ఇటువంటి సమాచారాన్ని సేకరించుకొని ఆ తర్వాత దానిని ఆధారం చేసుకొని అసెంబ్లీలో లేవనెత్తాలి. సాధారణంగా ఏంటంటే మనకి ఇటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం తనంతట తానే ఒక షార్ట్ డిస్కషన్ కి అవకాశం ఇస్తుంది. ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటారు, అది లేకుండా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నేను గమనిస్తున్నాను చాలా రోజులుగా. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన శాసనసభ్యులు వెళ్ళలేదు, ఆయన అంటే శాసన మండలి సభ్యులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి ఆ రిపోర్టర్స్ జిల్లాల నుంచి పంపించేటువంటి ఒక వార్తల ఆధారంగా సాధారణంగా వాళ్ళ సొంత మీడియా కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సరే, కొంతవరకు మన ఇందాక నారాయణ రెడ్డి గారు కానీ రాజా గారు చెప్పారు, ఎల్నినో అనేటువంటిది మన రాష్ట్రానికి వచ్చింది కాదు, ఇది ఒక నేషనల్ ఫెనామినా, వరల్డ్ ఫెనామినా. ఇవాళ భారతదేశంలో 12 రాష్ట్రాలు చాలా సివియర్ గా ఎల్నినో ప్రభావానికి లోనైంది. దానివల్ల ఇంకొక అంశం ఏంటంటే పంటలు సాధారణ సాగు చాలా జాప్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు నిన్న, కరువు మండలాలుగా ప్రకటించలేదు, ప్రభుత్వం విఫలమైంది అన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఆయన ఒక 5 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అంతకు ముందు ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఎప్పుడు కరువు మండలాలుగా ప్రకటిస్తారంటే మీకు కోర్ మాన్సూన్ సీజన్ అని ఉంటుందండి. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి కోర్ మాన్సూన్ సీజన్. ఈ కోర్ మాన్సూన్ సీజన్ లో ఏంటంటే అప్పుడప్పుడు కూడా వానలు పడతా ఉంటాయి, ఆగిపోతా ఉంటాయి. ఇట్లాంటి ఉన్నప్పుడు ఒక కరువు మండలాన్ని ఎప్పుడు ప్రకటిస్తారంటే సెప్టెంబర్ తర్వాత మాత్రమే కరువు మండలాన్ని ప్రకటిస్తారు. ఆ విషయం కూడా ఆయనకి తెలియకపోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించదు అన్నమాట. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే
ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితులకు సంబంధించి ఇటీవల పార్లమెంట్ సమావేశాలు ఇంకా సమావేశాలు ముగిలేదు, మధ్యలో బ్రేక్ వచ్చింది. వీళ్ళ ఎంపీలు ఏమైనా లేవనెత్తారనేది కూడా నేను చూశాను. వీళ్ళు ఎంతవరకు డిఎస్సిలో అక్రమాలు ఇటువంటివే తప్ప ప్రజా సమస్యల గురించి, అది ప్రజా సమస్య కాదని నేను అట్లా, కానీ ఏంటంటే ప్రాధాన్యత సంబంధించింది అంటే లేని అంశాన్ని ఒక అంశంగా, ఒక రాజకీయ అంశంగా మలచాలని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం డిఎస్సి అనేటువంటిది. కానీ వీళ్ళు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ నిలదీసినటువంటి పరిస్థితి లేదు. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం కానీ, మా రాష్ట్రాన్ని ఆదుకోండి, మా రాష్ట్రానికి సంబంధించిన రైతులను ఆదుకోండి, ఈ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎరువులు షార్టేజ్ ఉంది, మిగతా మీరు ఎరువుల్ని పంపించండి. రాయలేదు సార్, వాళ్ళు రాసింది ఏందో తెలుసా? అమరావతిలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ వివరాలు మీ పరిధిలో ఉన్నాయా లేదా మీకు తెలుసా అని అడిగారు. కానీ ఇక్కడ ఎల్నినో మీద మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారని పార్లమెంట్ లోనే బాగుంటుంది మీరు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ శాసనసభకు వెళ్ళలేదు, శాసన మండలి ఉంది. శాసన మండలి వాళ్ళు తీసుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రజలు అంటే డిఎస్సి మీద చర్చ పట్టుబట్టి 4 రోజులు గడిపేశారు తప్ప ఎల్నినో మీద, ఎఫెక్ట్ మీద, రైతుల సమస్యల మీద వాళ్ళు ఎవరు చర్చించగలిగారు? అంటే నేను అనేది ఏంటంటే, సరే వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, అసలు నువ్వు ప్రతిపక్ష పార్టీ నేతగా నువ్వు ప్రజల పట్ల నీకు నిజంగా కన్సర్న్ ఉంటే అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కానీ మీ పార్టీ నేతలు కానీ వెళ్ళకుండా కేవలం ఏంటంటే పేపర్లో వచ్చే వార్తల ఆధారంగానే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం అనేటువంటిది, అసెంబ్లీకి పోకుండా, అసెంబ్లీ అంటే ప్రతిపక్ష నేత హోదా ముఖ్యమా, రైతుల కష్టాలు ముఖ్యమా? మరి రైతుల గురించి అంతా ఆతృతున్నప్పుడు జనరల్ గా ఏంటంటే డెమోక్రసీలో అంటే పీపుల్స్ ఇంట్రెస్ట్ ఆర్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. ప్రజల ప్రయోజనాలు తప్ప మిగతా ఏమీ కాదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఈయనకి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయం నాకు కూడా ఇస్తే పోతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటే ఏంటి అర్థం అంటే దానికి కావాల్సింది ఏంటంటే ఆయన హోదా ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ముఖ్యం కాదు అనేది కదా. దానికి ఇంత దీనిగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడుతా ప్రజలను మభ్యపెట్టడం అనేటువంటిది, సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఇవాళ ప్రభుత్వం నేను చూశానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇప్పటికీ 6-7 సార్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7 సార్లు పెట్టారు ఆయన ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల మీద పెట్టారు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఇవాళ పట్టిసీమ నుంచి 7 అంటే ఇవాళ కాలువలు చూడండి, విజయవాడ పక్కనే ఉంటాయి కదా, ఇప్పుడు ఆయన తాడేపల్లిలో ఉంటే కదా పక్క వెళ్తే కొత్త నీరు వెళ్తుంది. అది కూడా మాట్లాడదాం సార్, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆయన మాట్లాడుతూ ఏదో ప్రకాశం బ్యారేజీ నుంచి లాకుల దగ్గర నీళ్ళు వదిలినట్టుగా ఫోజులు ఇచ్చారు తప్ప నీళ్లు పోవట్లేదు అన్నారు. నిజంగా నీళ్లు పోతున్నాయా లేదా, గోదావరి నుంచి కృష్ణాకి ఎన్ని నీళ్లు వస్తున్నాయి, వాటిని ఎంత రిలీజ్ చేస్తున్నారు, సో ఇవి కళ్ళకు ముందు కనిపించేటువంటివి. దీని విషయంలో కూడా ఆ మాటలు చెప్తున్న పరిస్థితి. సో దీని ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతని నిర్వహించడంలో పూర్తిగా చెందాడు. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 52% పైగా ఇప్పటికీ లోటు ఉంది వర్షపాతం. సో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇంకా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా జిల్లాల్లో. ఇంకోవైపు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి ఈ ప్రమాదం ఉంది అనేటువంటి విషయంలో ఇటు ప్రభుత్వాలు అలర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ పైన గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి సూచనలు సలహాలతో. అయినప్పటికీ ఇప్పుడు గోదావరికి వస్తున్నటువంటి వరదల కారణంగా ఇప్పుడు దాదాపుగా కృష్ణా డెల్టా విషయానికే వస్తే నాకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 7 నుంచి 8 వేల క్యూసెక్ల వరకు అందిస్తున్నారు. వాస్తవానికి 16,000 క్యూసెక్ల దాకా అవసరం ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నీటిని అందించేటువంటి ప్రయత్నమే జరుగుతోంది. ఇక మనకు ఇటు శ్రీశైలం కావచ్చు, వీటన్నిటిల్లో ప్రస్తుతం ఇన్ఫ్లో లేదు. కానీ వచ్చినటువంటి వాటర్ని కేవలం తాగునీటి అవసరాలకు తప్ప వదలలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సమయంలో ప్రభుత్వాలు ఇంతకు మించి ఏం చేయగలవు? సో కేవలం కృష్ణా బ్యారేజ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇస్తే ఇప్పుడు అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయా లేదా, పంట పొలాలకు అందుతున్నాయా లేదా అనేటువంటిది పాయింట్. అసలు ఈ ప్రాజెక్టుని 2016లో
దీన్ని నీటిని అందించాలనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఏం చెప్పారు? అసలుకి ఈ మోటార్లు దేనికి పనికి వస్తాయి, అసలు తూకానికి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ రోజు కామెంట్ చేశారు. అదే దాంతో వాటర్ అందించారు. అప్పుడు కుటుంబ ప్రభుత్వం అందించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయన కూడా దాంట్లో నుంచి నీటిని అందించిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి పట్టిసీమ ద్వారా నీళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ నీళ్ళు అందట్లేదు అనేటువంటిది. రాజా గారు, మీ ప్రాంతమే, అక్కడ పరిస్థితి ఏంది? కేవలం ఫోటోలకి వదిలిస్తున్నారా, లేకపోతే నిజంగా నీటిని అందిస్తున్నారా? ఒక విషయం మనం ముందు చెప్పుకునే ముందర ఒక విషయాన్ని నేను వీళ్ళకి కట్టు పేస్టులు అలవాటు ఇంకా పోలేదు సార్. అది వ్యవసాయానికి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ కట్టు పేస్టుల గురించి, వీళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పండిన పంట నష్టం జరగకుండా, తన యొక్క శ్రమకి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా, ఏ తుఫాను బారి అకాల వర్షాల బారిన పడకుండా కాపాడిన ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడంటే, మార్చ్ ఏప్రిల్ కాలంలో జూన్లోనే మనం నీళ్ళు ఇస్తే నవంబర్ డిసెంబర్లో ఎఫెక్ట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో, తుఫాన్ల బారి పడకుండా ఉంటుంది పండిన పంట అనే ఉద్దేశంతో ఆయన ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఓకే, రైతుల్ని అప్రమత్తం చేయండి, జూన్కి ఒక నెల అడ్వాన్స్గా వ్యవసాయం చేయమని చెప్పి. దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, జూన్లో నీళ్ళు ఇస్తా అన్నారుగా, జూన్లో నీళ్ళు ఇస్తానగా, అంటే జూన్లో నీళ్ళు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఎందుకు పండిన పంటకి నష్టం జరగకుండా ఉండాలని. ఓకే, అయితే ఈ రోజున మనం ఏం జరుగుతూ ఉంది, కృష్ణా వెస్టర్న్ డెల్టా కానీ, కృష్ణా ఈస్టర్న్ డెల్టా కానీ, ఏదైతే పట్టిసీమ మీరు ఇందాక చెప్పారు, నేను మళ్ళీ చెప్పను కానీ, 2016లో ఈ పట్టిసీమ ప్రపోజల్ పెట్టినప్పుడు ఇన్ని కోట్లు దీన్ని హార్మ్ఫర్ట్ చేయడానికి, దీన్ని తినేయటానికి తప్పితే దీని ఉపయోగం ఏమి లేదు. మీరు చెప్పినట్టుగానే ఈ మోటార్లు ఎందుకు ఇనుముకి అమ్ముకోవడానికి, స్క్రాప్కి అమ్ముకోవడానికి తప్పితే ఇంకోటి లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి, పోలవరం రాబోతుంది కదా, ఇది ఎందుకు కట్టాలని. కానీ ఆ రోజున పట్టిసీమ కట్టకపోయినట్లయితే ఈ యొక్క 2014 నుంచి 19కి మధ్యలో ఉన్న ఆ 3 ఏళ్ల కాలం, అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలం, ఇప్పుడున్న 2 ఏళ్ల కాలం, మొత్తం 10 ఏళ్లలో ఇది ఎడారుగా మారకుండా చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఇది వాస్తవం. మరో పాలమూరు కాకుండా కాపాడినటువంటి అపర భగీరథుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా ప్రాంతంలో రైతులు మాట్లాడుకునే మాటే నేను మీ దగ్గర చెప్తా ఉన్నాను. దాన్ని ఈ రోజున విరుద్ధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ ఎల్నినో గురించి, ఎప్పుడండి ఎల్నినో, ఆ తర్వాత మాన్సూన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేలాగుండే ఎల్నినో వల్ల అని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క జల్లు కూడా సరిగ్గా పడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అండి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమని ఎమ్మటే ఈ రోజున గోదావరి జలాలు ఎక్సెస్గా పోతున్నటువంటి జలాల నుంచి మనకి ఇమీడియట్గా దారి మళ్లించి ఈ రోజున కొద్ది నీరైనా కూడా తెచ్చుకునే ఘనత మనకే దక్కింది. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి మధ్యలో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి, పంపు సెట్లు పెట్టి రకరకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నా కూడా అందరినీ కూడా శాంతింప చేసుకుంటూ ఈ రోజున గోదావరి జలాల్ని నదుల అనుసంధానం పేరుతో ఆ రోజున చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతుల గురించి నేను పొగుడుకోవటం కదండి, జరిగిన వాస్తవాలను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆ రకంగా ఈ యొక్క పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా జలాల్లో కలిపి ఈ రోజున ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాపాడినటువంటి పరిస్థితి. ఈరోజు ఎల్నినో విషయంలో కూడా ఇందాక విక్రమ్ పూలే గారు కానీ లేకపోతే నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, 7-8 సార్లు మీటింగ్ అండి. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఈ 3 శాఖల్ని కలిపి ఎప్పుడైనా మీటింగ్ పెట్టావా అని నేను అడుగుతా ఉన్నా. లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడైనా మీటింగ్లు పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ 2 ఏళ్ల కాలంలోనే ఎన్నోసార్లు మీటింగ్ జరిపినటువంటి జిల్లా స్థాయిలో, మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కూటమి నాయకత్వం స్థాయిలో ఈ రోజున ప్రతి రైతుని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం నిరంతరం చేయటమే కాకుండా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందని చెప్పి వీసీల చేత, శాస్త్రవేత్తల చేత ప్రత్యామ్నాయ పంటలు ఏ ప్రాంతాలకి రెయిన్ఫెడ్లో ఏమేయాలి,
ఇరిగేటెడ్ ఏరియాలో ఏమేయాలి, అదేవిధంగా బోర్వెల్స్ కింద ఏమేయాలి, ఏ రకంగా ఈ యొక్క వేసిన పంటలను ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ పంటలని ఏ రకంగా కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి వసతిని కల్పించాలని చెప్పి ఈ రోజున ప్రయత్నించాం. అందుకనే ఆ రోజున సోలార్ సిస్టమ్ కూడా పంప్ సెట్లు ఇచ్చినటువంటి గంత అండి. ఈ రోజున ఎలక్ట్రిసిటీ ద్వారా అయితే పంప్ సెట్స్ ఎక్కువగా వస్తే నష్టం జరిగితే ఎలక్ట్రిసిటీ ఇవ్వలేనని ఆ రోజున సబ్సిడీ మీద సోలార్ సిస్టమ్ని పెట్టి పంప్ సెట్స్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వ్యవసాయం మీద ఆయన ఒక రైతు బిడ్డగా రైతుకి జరిగే నష్టము కష్టము ఏ రకంగా మట్టి పిసుకునే ఆ మట్టి వాసన వచ్చే రైతు ఏ రకంగా జీవించాలని చెప్పి నిరంతరం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. వీళ్ళకేం తెలుసు అండి అసలు? రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు, వ్యవసాయం గురించి మాట్లాడతారు. నేను వేరేగా చెప్పలేదండి. వీళ్ళు మోకాలకినో బోడిగుండికి ముడేసి ఏదో మాట్లాడాలి, కట్ అండ్ పేస్ట్ మాట్లాడతారు ఏంటండి. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ రైతు విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అసలు అకాల వర్షాలు ఎందుకు కురిసినాయండి? నువ్వు సాగునీటి కాలంలో బాగు చేయకపోవటం వల్ల, అకాల వర్షాల వల్ల ముంపుకు గురవటం ఎందుకు ముంపుకు గురైంది? మురుగునీటి కాలాలను సరిగ్గా బాగు చేయడం. నీ 5 ఏళ్ల కాలంలో ఒక్క మురుగునీటి కాలంనైనా బాగు చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు వ్యవసాయం మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు బాగు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము రాగానే ఇమీడియట్ గా ముందు మురుగునీటి కాలువల్ని సాగునీటి కాలువలను బాగు చేసిన ఘనత, బోధి కాలువలు సైతం బాగు చేసిన ఘనత. ఎందుకంటే ప్రతి చుక్క కూడా చివరి భూమి ఎవరైతే రైతు చివరి భూముల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుకి ప్రతి చుక్క అందాలని చెప్పే ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చేయలే. నీకు అసలు వ్యవసాయం మీద ఒక అవగాహన ఉంటేనేగా నువ్వు చేయటానికి, సిస్టమ్ మీద ఒక అవగాహన ఉంటేనేగా. రాయలసీమ ప్రాంతంలో ఏంటి, తెలంగాణ ఇది మామూలుగా ఉత్తర కోస్తాలు ఏంటి, లేకపోతే దక్షిణ కోస్తాలు ఏంటి, లేకపోతే ఇరిగేటెడ్ ఏరియాలో ఉన్న డెల్టా ప్రాంతం ఏంటంటే నీకు ఒక అవగాహన ఉంటే నీకు ఏదైనా చెప్పగలవు, చేయగలవు. ఏదైనా ఇవాళ క్యాలెండర్ ఇస్తున్నానండి, క్యాలెండర్ ప్రకటించారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద. రాయలసీమలో ఏమున్నాయి, లేకపోతే కోస్తాలు ఏమున్నాయి, ఏ రకంగా మనం వీటిని డెవలప్ చేయాలి, ఎప్పుడెప్పుడు డెవలప్ చేయాలని ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందండి? క్యాలెండర్ లాగా ప్రకటించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా ఆ రకంగా ఈ రోజు రైతుకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి నీటి చుక్కును కూడా ఒడిసి పట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తా ఉంది. అలాంటిది ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? ఏ రకంగా విమర్శిస్తావు? నోరు ఉంది కదా అని చెప్పి, మాట్లాడగలం అని చెప్పి, లేదా భాష ఉంది కదా అని చెప్పి, భావం లేని భాష ఎందుకండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అవును, రాజా గారు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఇట్లానే చేశారు. గతంలో కంప్లీట్ కాకుండానే పూర్తయిపోయింది. పరిస్థితి వచ్చింది. అది కాదండి, వెలుగొండ ఏమీ లేకుండా జాతికి అంకితం చేశారు. ఎంత పచ్చబద్ధం అండి. రైట్. అదే పరిహారం నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రారంభించబోతున్న పరిస్థితి. సో అప్పటికి అసలు ఏమి చేయకుండానే పూర్తి చేశామని చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎస్ నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీశైలంలో 159 టీఎంసీలు ఉన్నాయి ప్రజెంట్, పులిచింతల్లో 28 టీఎంసీలు ఉన్నాయి. రాబోయేటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటు తాగునీటి అవసరాలు కానీ లేకపోతే వీటి కోసంగానే ఉన్న పరిస్థితి. సో వీటిని ఇలా ఈ నీటినన్నింటినీ కూడా రైతులకు విడుదల చేయట్లేదు అనేటువంటి ఇది కరెక్టా? సో ఇప్పుడు ఈ నీటినన్నింటినీ కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి వస్తే రేపు అవసరాలు ఎట్లుంటాయో వర్షాలు ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలినంతగా లేవు. ఖచ్చితంగా 50 నుంచి 55% ఇప్పటికీ లోటు ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకొక నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే ఖచ్చితంగా ఇటు రాష్ట్రం కానీ కేంద్రం కానీ కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ కానీ రైతులకు చైతన్యం చేయడం కానీ ముఖ్యమా కాదా? సో ఆ విషయంలో కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా? శ్రీహరి గారు, ఈ విషయంలో మీరు ఒక్కసారి ఈవెన్ మండలాల్లో దగ్గరికి వెళ్ళాక కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడాను ఆ ఊర్లలోకి పోవడం, ఈ పంటల గురించి ఆలోచన చేసి అందరికీ తెలియచేయాలనేటువంటి దృక్పథంతో ఈసారి వర్షాలు నమోదు కానటువంటి మండలాలు ఏ అయితే ఉన్నాయో, ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఈ పంట వేయొద్దు అని చెప్పిన ఆల్రెడీ ముందుగా చెప్పడం కూడా జరిగింది. మన ప్రాంతంలో కూడా అదేవిధంగా కొన్ని దగ్గర ఈ విధమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు రైతులు కూడా అదేవిధంగా ఆ పంటను కూడా మార్చుకోవడం జరిగింది. అంటే నార్మల్గా ఏంటంటే వరిలో అధిక సాగు దిగుబడి తెచ్చుకునేదానికి వేసి పెద్ద పంట ఉంటుందన్నమాట. మామూలుగా అది వేస్తే ఎక్కువ రోజులు 6 నెలలు నీళ్లు కావాలి. కాదు, ఈ చిన్న బుడ్డలు అంటాం,
వాటిని ఇవన్నీ కూడా 3 నెలలకంతా 90 రోజులకే కాపు వచ్చేస్తుంది. ఇట్లాంటివి వేయండి అని చెప్పిన వేసి మా దగ్గర పంటలు కూడా పండించడం, ఆ పంటను ఒప్పిడి చేసుకోవడం, ధాన్యం కూడా అమ్మడం కూడా జరిగిపోయింది. ముఖ్యంగా మా సూడూరుపేట ఏరియా కావచ్చు, ఏరియా తెలుగుగంగ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో అంతా కూడా ఇప్పుడు రైతులందరూ కూడాను ఆ ప్రాంతంలో అమ్ముకోవడం కూడా జరిగింది ధాన్యాన్ని. మరి ఇలాంటివి అన్ని దగ్గరలో కూడా కొన్ని దగ్గరలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని దగ్గర రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఒక జాతీయ విపత్తు. ఇది ఏమి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిందో, నరేంద్ర మోడీ గారు సృష్టించిందో, జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సృష్టించినటువంటి విపత్తు కాదండి. ఇది జాతీయ విపత్తు. అనుకోకుండా ఇలాంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ డేటాని సేకరించాలి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత పంట వేస్తున్నారు, ఈ పంట వేసిన వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది, వీటన్నిటినీ కూడాను జాగృతి చేసి మొత్తం అంతా కూడాను ఈ రైతాంగం యొక్క నష్టాన్ని ఎక్కడ జరిగిందో చూసి దాంట్లో ముందుగా కానీ వేసుంటే వాళ్ళకి బీమా సౌకర్యం ఏ విధంగా కలుగజేయగలము, దాన్ని రిజిస్టర్ చేశారా లేదా, బీమా కట్టారా లేదా సమయానికి, వీటన్నిటినీ కూడా ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. దీన్ని డిజిటలైజ్ చేశారు. ప్రతి విషయం కూడాను ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా ఏ రోజుకి ఆ రోజుకి ఇక్కడికి వచ్చి జిల్లాలో వచ్చి కలెక్టర్లకి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా చేరుతూ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తిగా ఇవాళ రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి కూడాను బాగా అతనికి అనుభవం ఉంది కాబట్టి ఆయన గతంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి, రైతుల బాగుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా సరే ఈయన ఏసీ రూమ్లో నుంచి అప్పుడప్పుడు తమాషాగా ఆ బెంగళూరు నుంచి రావడం, ఏదో ఒకటి కెలకాలి. ఏమంటే ఒక్క మాట అనుకుందాం శ్రీహరి గారు, ఒక్కసారి ఆలోచించండి. పబ్లిక్ తెలియడం లేదు ఆయన ఏం చేస్తున్నాడు అన్నది. ఏమంటే ఆయన అధికారంలోకి వచ్చేదానికి ముందు ఏం చెప్పాడు? అయ్యా అమరావతి గురించి ఏం మాట్లాడాడు? 39,000 ఎకరాలు అమరావతికి ఓకే అన్నాడు. ఆ తర్వాత అడ్డగోలుగా వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. సౌత్ ఆఫ్రికాతో పోలుస్తూ వీళ్ళ మంత్రులను వీళ్ళ తాడుదేగా అసలు ఏమన్నా ఉందా అది? ఆ మాట మాట్లాడొచ్చా అది? ఏమంటే సౌత్ ఆఫ్రికా అంటే ఎంత పెద్ద దేశం అది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో మనం ఎంత చిన్నది, ఈ వైశాల్యం ఎంత, దీనికి 3 రాజధానులు అంటావా? సిగ్గు లేకుండా ఉన్న ఒక్క రాజధాని చేసేదానికి వదిలిపెట్టేసి ఆ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించి మరి ఆ విధంగా ఏడిపించినటువంటి ఘనత గత ముఖ్యమంత్రికి. అంటే అబద్ధాలు చెప్పాడా లేదా? మీరు రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులను మోసం చేశాడా? అదేవిధంగా రాష్ట్రాన్ని మోసం చేశాడా? ఇదే కాకుండా ఇంకొకటి కూడా డిఎస్సి నేను మొట్టమొదటి సంతకం చేస్తాను, క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు. మరి ఎక్కడైనా సరే మనం ఆయన ఉన్న సమయంలో ఎక్కడైనా ఒక్క టీచర్ని మరి సమకూర్చారా మరి స్కూల్స్ కి? కనీసం ఒక్క ఎగ్జామ్ అన్నా పెట్టాడా? ఏదో చెప్తాడు ఈయన. వచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం పెట్టి 16,800 పోస్టుల్ని స్వచ్ఛందంగా పారదర్శకంగా దాని మీద తక్కువలు పెడతాడు. రైతులకి మీరు కూటమి సర్కార్ గురించి చెప్తా ఉన్నాను సార్. ఒక్క సెకండ్ సార్, ఆయన క్రెడిబిలిటీ గురించి చెప్తా ఉన్నా. అంటే ఆయన రావడం ఈ చెప్పడం, మరి అట్లాగే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? సాక్షాత్ అప్పుడున్నటువంటి అయ్యవార్ల దగ్గర అంగళ్ళ దగ్గర పెట్టించి టీచర్ని మరి మద్యం అమ్మించినటువంటి ఘనత అయింది. మరి ఆయన చెప్పింది ఏం చేశాడండి? ప్రతిదీ అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజు రైతాంగం గురించి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడే. ఏమండి టీఎంసీలకి కీసెక్కులకి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అసలు ఏంటి పోతురెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్ళు వేస్ట్ చేసినట్టు, ఒక పక్క కరెంటు కొరతలు ఉన్నాయి, ఒక పక్క కరెంటు ఏ విధంగా చేయాలి, ఎంత డబ్బులు ఇచ్చి కొంటూ ఉన్నారు, ఏ సమయంలో కరెంటు తీసుకురావాలి, ఒకవేళ అలాగే నిండిపోతే ఆ యొక్క డ్యాము కొట్టుకుపోయేదానికి కూడా తీవ్రత అవి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ సమయంలో ఎలా చేయాలన్నది అధికారులు, దానికి తగ్గట్టున్నటువంటి అధికారులకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏదైతే వాళ్ళకి బీమా సౌకర్యం ఇవ్వాలో,
లేదా వేసిన వాళ్ళు ఎవరైనా నష్టపోతే వాళ్ళ యొక్క డేటాను కానీ అన్నిటినీ కూడాను ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా వచ్చిన తర్వాత అయినా ఇప్పుడే ఎందుకండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Right. ఇప్పుడు నీళ్ళు అయిపోయిందా? ఇంకా కూడా ఉన్నాయి, వర్షాలకు వచ్చేదానికి సమయం ఉంది. Yes. రేపు సెప్టెంబర్ దాకా మాకు ఈ నెల్లూరు, చిత్తూరు ఈ ఏరియాలో ఈ సెప్టెంబరు, అక్టోబరు, ఈవెన్ నవంబర్ దాకా కూడా తుఫాన్లు, వర్షాలు వస్తూ ఉంటాయి. చూద్దాం, మంచి జరగాలని ప్రయత్నం చేస్తున్నాం మనం. Yes. ఇప్పుడే మనం కరువు మండలం డిక్లేర్ చేయాలంట. Right. ఏమన్నా తెలివి ఉందండి? కరువు మండలాలు అప్పుడే ఎలా డిక్లేర్ చేస్తారు? ఆ మాన్సూన్ క్రాస్ అవ్వాలి, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం పడదు అని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఈ కరువు మండలిగా డిక్లేర్ చేస్తారు. Right. అంతేగాని ఈ ముందే కరువు మండలిగా డిక్లేర్ చేయమని చెప్పంటే Yes. ఎలా ఉంటుందండి? ఏమన్నా టెక్నాలజీ గురించి కానీ లేకపోతే Right. ఉన్నటువంటి ప్రకృతి గురించి కానీ లేదు సార్, ఇప్పుడు ఆలోచించి ఆయన మాట్లాడాలి కానీ కాదు. ఏమీ తెలియకుండా కూర్చొని మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రైట్, ఆయన అడుగుతున్నాడు, ఆయన అడిగిన చెప్పండి. వెంటనే చేయాలి. చేసేయాలి, లేకపోతే అది రైతులకు మోసం చేస్తున్నట్టు రేపు దాన్ని కూడా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం. ఎస్ విక్రమ్ గారు, ఎల్లానోని ఎదుర్కొనే అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు ప్రభుత్వం చెప్పేదానికి నేను సొంత మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, Yes. అనేక అబద్ధాలు చెప్తున్నాడు. ఒక నిమిషం అండి. నారాయణ రెడ్డి గారు వస్తా. ఎస్ ఎస్ మీ దగ్గరికి. 4 అంచెల ప్రణాళిక అనేది ప్రభుత్వం ముందున్నది. అయితే ఇటు భూమి పరిశీలన దగ్గర నుంచి మనకు ఏదైతే బీమా వరకు ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కావాలి. రైతులే కాదు, రైతు కూలీలు కూడా శ్రీహరి గారు, తీసుకొని ఒక నిర్ణయాలు విషయాన్ని తీసుకోవాల్సిన చెప్పాలండి. పరిస్థితి. ఏం చెప్తారు? శ్రీహరి గారు, Yes. ఒక అంశాన్ని మొన్న ఆగస్టు 10 నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం, అంటే రాష్ట్ర జిఎస్డిపి ఎంత గ్రోత్ రేట్ వచ్చిందో అనేది ఆయన చాలా స్పష్టంగా 10.6 మనకి నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ వచ్చింది ఫస్ట్ క్వార్టర్ లో. ఇది వాస్తవం. దానికి బ్రేకప్ కూడా ఇచ్చారు. అంటే అగ్రికల్చర్ అనుబంధ రంగాల్లో ఎంత 13.5% వచ్చింది, పరిశ్రమల రంగం ఎంత 9% వచ్చింది, సర్వీస్ సెక్టార్ 6.6 వచ్చింది. దీన్ని వాళ్ళెవరూ డిస్ప్యూట్ చేయలేరు కదా, ఎందుకంటే పక్కన ఫైనాన్స్ సెక్రటరీ వారు ఉన్నారు, ప్రతిదానికి కూడా అక్కడ లెక్కలు ఉన్నాయి. అదే విధంగా ఇంతకు మీరు చెప్పారు, ఇవాళ ఏదైతే పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్స్ ఎవ్రీడే ఇస్తున్నారండి. ప్రతిరోజు మనం చూస్తున్నాం, నేను పక్కనే ఉంటాను, విజయవాడలోనే ఉంటున్నా కదా, రోజు ఆ కాలువలు చూస్తే కొత్త నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోదావరి జలాలు 7,000 క్యూసెక్లు ఇస్తున్నారు. శ్రీశైలంకి మీరు ఇందాక చెప్పినట్టుగా 24,000 క్యూసెక్స్ రాయలసీమకి ఇస్తున్నారు. ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదో 4,000 క్యూసెక్స్ ఇస్తున్నారు రాయలసీమకి అంటున్నారు. అది తప్పది. కావాలంటే ఏ ఆఫీసర్స్ అయినా సమాచారాన్ని, అంటే మీరు ఫిగర్స్ ని ఫడ్జింగ్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది అదేంటంటే 24,000 క్యూసెక్స్ రాయలసీమకి ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫస్ట్ క్వార్టర్ లో పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండం ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ ఎల్నినో ప్రభావం వల్ల ఈ క్వార్టర్ లో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. అంటే ఇది ఒకటే మన రాష్ట్రమే కాదు, వాళ్ళ దాదాపుగా 12 రాష్ట్రాలు సివియర్ ఎఫెక్ట్. మిగతా రాష్ట్రాలు ఏమిటంటే దాదాపుగా 25 నుంచి 30% చూసినట్లయితే. ఇంకోటి ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గమనించాల్సింది ఏంటంటే కేవలం ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం పనిచేయటం లేదు, ప్రభుత్వం పనిచేయట్లేదంటే ఎవరు నమ్మరండి. చంద్రబాబు నాయుడు గారు పనిచేయట్లేదంటే ఎవరు నమ్మరు. కాకపోతే ఏంటంటే ఆయన విమర్శలు చేయొచ్చు, కొన్ని నిర్మాణాత్మకంగా కొన్ని మాటలు చెప్పి కొన్ని సలహాలు కూడా ఇవ్వాలి కదా. అసలు ఏమి సలహాలు ఇవ్వడు, కేంద్రానికి లెటర్స్ రాయడు, రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్స్ రాయడు, ఏది చెప్పడు. కొన్ని రైతుల పక్షాన ఏదో మేము వచ్చేస్తాం కాబట్టి మీకు అంత బాగా జరుగుతుంది. ఇది కాదండి, ఇది ప్రతిపక్షంగా చేసేది కాదు. ప్రతిపక్షం అన్నాక పాలక పక్షానికి కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి, కొన్ని డిమాండ్స్ చేయాలి. ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే కొంతవరకు పర్వాలేదు. కానీ ఏదో గాల్లో మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పి అసలు ఏమీ జరగట్లేదని చెప్పడం ద్వారా ఆయన ఏంటంటే తాను మోసం చేసుకోవటమే కాదు, తన పార్టీ వాడు కూడా మోసం చేస్తున్నాడు, వాళ్ళందరికీ కూడా తెలుసు. అందువల్ల ఇది కాదు, ఇది ప్రతిపక్షంగా ఆయన బిహేవ్ చేసేటువంటి విధానం కాదు, అది ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళకుండా బయట వచ్చి ఏదో కొంత డేటా వాళ్ళ పేపర్ లో వచ్చినటువంటి డేటాను పట్టుకొని అదంతా కూడా కరెక్ట్ డేటా కాదు, దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బురద జల్లటం అనేటువంటిది మంచిది కాదు. ఇది ఎవరు కూడా ప్రజలు హర్షించరు. రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు, రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ప్రతి రైతును కూడా
ఎక్కడ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం 100% తీసుకుంటున్నటువంటి వాస్తవం అండి. అంతేకాకుండా రైతుని అప్రమత్తం చేస్తా ఉన్నాం. పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి నేపథ్యంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి అనేది తెలియజెప్పే అంశంలో కానీ, వేసిన పంటలను ఏ రకంగా రక్షించుకోవాలనే విషయంలో కానీ, లేకపోతే జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టానికి ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయంగా మనం ఏ రకమైనటువంటి రైతుని ఆలోచనకు గురి చేసి ఆ ఆలోచనకు అనుగుణంగా రైతు యొక్క మళ్ళీ ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతుకి వ్యవసాయం లాభసాటిగా తీసుకెళ్లే విషయంలో కానీ, ఎక్కడ కూడా ఈ రోజున వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంగా ఈ రాష్ట్రానికిలో వ్యవసాయానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వంలో జరుగుతూ ఉందండి. అందుకనే ఈ ఎల్నినో ప్రభావం ద్వారా ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఉత్పన్నమైన సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని చేయకుండా ఈ రోజున అనవసరమైనటువంటి దుమారాన్ని దుమ్మెత్తి ప్రభుత్వం మీద వేయాలని చూడటం అనేది చాలా హాస్యాస్పదం. వీళ్ళు కనీసం ఒక టార్పాలను కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అండి వాళ్ళ నేతృత్వంలో. ఒక రొటావేటర్ని ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, ఒక స్ప్రేయర్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే రైతులు నమ్ముతారని నేను అనుకోనండి. వాళ్ళ ప్రతి మండలంలో కూడా ప్రతి రాయలసీమలో కానీ, ఉత్తర కోస్తాలో కానీ, అదేవిధంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో కానీ ఖచ్చితంగా రైతులకి ఎక్కడా కూడా నష్టం జరగకుండా ఈ రోజున కాపాడుతారని చెప్పి నమ్మకం రైతాంగానికి ఉంది. అదేవిధంగా ఈ పాలన కూడా, అందుకనే ఈ రోజున మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తా ఉన్నాం. 2 సంవత్సరాల పాలన ఏ రకంగా ఉంది అని అంటే రైతులు అడుగుతా ఉన్నారు, అయ్యా నీళ్ళు ఏదైనా వచ్చే ఆలోచన ఉందా, ఈ రోజు కొద్దిగా జల్లుబడింది ఉత్తరాన, లేకపోతే ఇదిగో దక్షిణ పొలాలు కొద్ది తడిసిని, ఇది బట్ట తడుపు జల్లి, అది ఆనందంగా చెప్పుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం తప్పు చేసినందువల్ల నీళ్ళు రాలేదనే భావన ఎక్కడా లేదండి. ప్రభుత్వం ఏదైనా ఇంకా ఏమైనా చేయగలుగుతుందా, ఏ రకంగా చేయగలుగుతుందా అని చెప్పి రైతు ఆశగా ఎదురు చూడటం అనేది సహజం. దానికి తగ్గట్టుగా స్పందించే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఖచ్చితంగా ఇప్పటికే రైతుల్లో కొంత ఆందోళన ఉంది. ఇంకా వాళ్ళని భయపెట్టో లేకపోతే భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. చేతనైతే ఆదుకోవడం, లేకపోతే చేయకూడదు. థ్యాంక్ యూ రాజా గారు, నారాయణ రెడ్డి గారు, అలానే విక్రమ్ గారు. సో ఇది